నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సేవలు మరువలేనివి. బలిదాన్ దివస్ ను నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే. రేవంత్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన కాంగ్రెస్ శ్రేణులు. ఏకకాలంలో రుణమాఫీ నిర్ణయంపై హర్షం. శల్పబండ తండాలో రామారావు విగ్రహానికి ప్రత్యేక పూజలు. ఘనంగా విగ్రహ ప్రతిష్టా మహోత్సవం. బలిదాన్ దివస్ సందర్భంగా ముఖర్జీకి ఘన నివాళులు అర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. జనసంఘ్ వ్యవస్థాపక సభ్యులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు అర్పించారు. భారతీయ జనతా పార్టీ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో జనసంఘ్ వ్యవస్థాపక సభ్యులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ న్యాయవాదిగా మరియు విద్యావేత్తగా 33 ఏళ్ల చిన్న వయసులో కలకత్తా యూనివర్సిటీ వీసీగా పనిచేశారని, అఖిల భారతీయ హిందూ మహాసభల అధ్యక్షులుగా సేవలందించి భారతదేశం మొదటి వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారని పేర్కొన్నారు. జనసంఘ్ వ్యవస్థాపక స్థాపకులైన ముఖర్జీ దేశ సమగ్రత, ఐక్యత కోసం హిందువులలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించడం ద్వారా జాతీయ పునర్నిర్మాణం జరుగుతుందనే లక్ష్యంతో బీజేఎస్ స్థాపించడం జరిగింది అన్నారు. జాతీయ ఐక్యతను ముప్పుగా భావించే ఆర్టికల్ 370ని ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని, ఒకే దేశానికి 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు మరియు 2 జాతీయ చిహ్నాలు ఉండకూడదు అన్నారని, పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ తన జీవితాన్ని అంకితం చేసి అతని మరణం కూడా నిర్బంధంలోనే ఒక మిస్టరీగా మిగిలిపోయిందని, ఆ మహనీయుని త్యాగానికి గుర్తుగా బలిదాన్ దివస్ జరుపుకుంటున్నామని, ముఖర్జీ ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని, యువత ఆ మహనీయుని ఆదర్శంగా తీసుకుని దేశ సమగ్రత, స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం బీజేపీ నాయకులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుళ్ల లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలన్ రాజు, బీజేపీ అర్బన్ అసెంబ్లీ కో కన్వీనర్ రాగి నారాయణ యాదవ్, బీజేపీ కార్పొరేటర్స్ మాస్టర్ శంకర్, మల్లేష్ యాదవ్, బీజేపీ ఆఫీస్ సెక్రటరీ బద్ద కిషన్, మండలం అధ్యక్షులు గడ్డం రాజు, పుట్ట వీరేందర్, బీజేపీ నాయకులు ప్రభాకర్, ఆనంద్, ముత్యాలు, పల్నాటి కార్తిక్, రాథోడ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు, స్వతంత్ర సమర యోధులు, విద్యావేత్త, తన 33వ వయసులోనే కలకత్తా యూనివర్సిటీకి ఛాన్సలర్గా పనిచేసిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి 71వ వర్ధంతి సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ మరియు అర్బన్ శాఖ ద్వారా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ స్వతంత్రం కోసం, ముఖ్యంగా హిందూ ధర్మం కోసం, సంస్కృతి సాంప్రదాయాలు పాటించడంలో దేశ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలని, స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ మంత్రివర్గంలో మొట్టమొదటి పరిశ్రమల శాఖ, రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏదైతే కశ్మీర్లో 370 ఆర్టికల్ అమలు చేయడం జరిగిందో దానికి వ్యతిరేకంగా తన మంత్రి పదవికి రాజీనామా చేసి కశ్మీర్కి పోవడం జరిగింది. ఒక దేశంలో దో ప్రధాన్, దో నిషాన్, దో విధాన్ అమలు అది కరెక్ట్ కాదు, దాన్ని వ్యతిరేకించి ఆయన పోరాడి ఆయన మరణం ఒక మిస్టరీ. అందుకే ఈరోజు 1952లో ఈ 23 జూన్ ఆయన చనిపోయినట్లు నిర్ధారణ చేసినందుకు, ఆయన ఈ రోజు చనిపోయినట్లు ఆ రోజున మనం అందరం కూడా బలిదాన్ దివస్గా మనం చేసుకుంటా ఉన్నాం. ఏదైతే ఆయన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి, ఈరోజు ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే 370 ఆర్టికల్ రద్దు చేయాలని తన జీవితాశయాన్ని అమలు పరిచి ఈరోజు
దేశం అంతా కూడా దేశ ప్రజలందరూ కూడా వారి ఆశయాలకు అనుగుణంగా ముఖ్యంగా యువకులు దేశం కోసం ధర్మం కోసం దేశం కోసం బలిదానం చేయడానికి సిద్ధంగా ఉండాలి అనే ఒక ఆయన సందేశము ప్రజలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్. మరి ఒక్కసారి ఈ బలిదాన దివస్ సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ దేశ యువకులు వారిని స్ఫూర్తిగా తీసుకొని దేశ అభివృద్ధిలో దేశ పరిపాలనలో సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాకారం రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ కేబినెట్ మంత్రులు ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీకి ఆమోదం తెలిపిన సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు పక్షపాతి సీఎం రేవంత్ అని సిరికొండ కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాకారం రవి మాట్లాడుతూ ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అనాది కాలంలోనే పూర్తి చేస్తూ ముందుకు పోతున్న రేవంత్ రెడ్డి సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఏకకాల రుణమాఫీ పైన ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ ప్రజలు సోనియా, రాహుల్ గాంధీకి రుణపడి ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గొల్ల ఎర్రన్న, బీసీసీఎల్ అధ్యక్షుడు నరసింహరావు, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సామెల్, మండల ముదిరాజ్ అధ్యక్షుడు కుందేళ్ల శ్రీనివాస్, జీల మల్లేష్, దిగంబర్, బాకారం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మండల శాఖ తరఫున మేము ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్లో భాగస్వామైనటువంటి మా శాసనసభ సభ్యులు ఉపరెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఎలక్షన్లో భాగంగా ఆ రోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు. మరి అదేవిధంగా అదే మాట కట్టుబడి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ మన క్యాబినెట్లో ఆమోదం పొందింది. ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేయడానికి ముందుకు వచ్చినటువంటి సందర్భంగా గౌరవ ఈ రాష్ట్ర సర్కార్కు రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు చెప్తూ మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అది ఖచ్చితంగా పాటిస్తుందని చెప్పేసి మరొకసారి నిరూపితమైంది. మరి రైతుల తరఫున ఈ సిరికొండ మండల తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం మా ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా మరి సోనియమ్మ మాటకు కట్టుబడి ఇచ్చినందుకు మేము వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ తరఫున శుభాకాంక్షలు చెప్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వం, మల్లికార్జున ఖర్గే నాయకత్వం. దర్పల్లి మండలం ఎస్బీ తండాలో తపస్వి రామారావు మహారాజు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్చరణల మధ్య గిరిజనులు తమ ఆరాధ్య గురువును ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సల్పబండ తండాలోని శ్రీ జగదాంబ మాత ఆలయంలో శ్రీ రామారావు మహారాజ్ విగ్రహానికి వేద పండితులు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో మహారాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ వేడుకల్లో భాగంగా యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. గిరిజనులు నియమనిష్టలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో విగ్రహ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు ఆచరించారు. అనంతరం భోగి బండారు కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీ రామారావు మహారాజ్ విగ్రహాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ విరాళంగా అందజేయడంతో గిరిజనులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ రామారావు మహారాజ్, సేవలాల్ మహారాజ్, జగదాంబ మాత ఆశీస్సులు ధర్మపురి అరవింద్ తో పాటు ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా తండా నాయకులు శంకర్ నాయక్, బజ్జే నాయక్, హంసర్ నాయక్ మాట్లాడుతూ నేడు గిరిజనులు స్వేచ్ఛగా ఆనందంగా జీవితాలను గడుపుతున్నారంటే శ్రీ రామారావు మహారాజ్ కృషి అని అన్నారు. గిరిజనులందరూ రామారావు మహారాజ్ చూపించిన మార్గంలో నడవాలని, అప్పుడే ఆయన చేసిన కృషికి సార్థకత లభిస్తోందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శర్మన్ ఆర్ బజ్జా, శంకర్ స్వామి, సేవ్య, గంగారాం, శ్రీరామ్, పంతులు, వసంతరావు, లక్ష్మణ్, తండా ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రామారావు మహారాజ్ కి ఈరోజు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం సల్పబండ తాండా గ్రామ పంచాయతీ పరిధిలోని మా జగదాంబ టెంపుల్లో విగ్రహదాత మన ప్రస్తుత ఎంపీ అరవింద్ గారి సహకారంతో మా రామారావు మహారాజ్ విగ్రహదాత ఇలా రామారావు మహారాజ్ విగ్రహాన్ని సల్పతాండా టెంపుల్లో ప్రతిష్ఠాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ విగ్రహదాతకు మా సల్పతాండా తరపున మా హృదయపూర్వక తండా ప్రజల తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ
ఈరోజు మా సంత్ రామరావు మహారాజ్ ఏదైతే మా శ్రీ సేవలాల్ మహారాజ్ బాటలో సేవలాల్ మహారాజ్ చేసిన స్ఫూర్తితో అదేవిధంగా ఆ సేవలాల్ మహారాజ్ బాటలో నడవాలని చెప్పేసి మన సంత్ రామరావు మహారాజ్ గారు రావడం జరిగింది, జన్మించడం జరిగింది. సంత్ రామరావు మహారాజ్ మా బంజారులు ఎక్కడున్నా, అడవిలో ఉన్న, కొండల్లో ఉన్న, ఊర్లలో ఉన్న ఏకతాటిపై ఉండి ఒక గూడెంగా ఉండి నాయకారివారిగా నియమించుకొని మంచి జీవితం గడపాలని చెప్పేసి తండ తిరిగి చెడు పనులు చేయకుండా మంచి పనులు చేయాలని చెప్పేసి మా రామరావు మహారాజ్ గారు ఎంతో స్ఫూర్తినిచ్చి మా బంజారా సోదరులకు ఈ రోజు మా రామరావు మహారాజ్ లేకపోవడం మాకు ఎంతో బాధాకరం కలిగించినప్పటికీ, తన స్వర్గీయులైనప్పటికీ ఆ రామరావు మహారాజ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఈ ప్రజల మీద, ఆల్ ఇండియా బంజారా సోదరుల మీద, యావత్ బంజారా సోదరుల మీద ఉంచుతూ మా స్వల్పతండ ప్రజల మీద కూడా తన యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ, ఇదైతే ఈ రోజు మేము ఈ విగ్రహము మా స్ఫూర్తితో ఎప్పుడైనా కూకుండా పెట్టేవాళ్ళం, కానీ మన ప్రస్తుత ఎంపీ అరవింద్ గారు ఈ విగ్రహదాత ఇవ్వడంతో నేటి రోజున ఈ స్వల్పతండలో విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. వారికి కూడా ఈ రామరావు మహారాజ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మా స్వల్పతండ తరపున మా ప్రజల దేవికి, सेवालाल महाराज की, रामराव महाराज की. आज आपण सल्पबंड तांडेमा रामराव महाराज विग्रहं बेसारेचा निजामाबाद जिल्हा दरपल्ली मंडल ग्रामम एसबी तांडा अपने न रामराव महाराज दाता अपनो एमपी रूरल निजामाबाद एमपी अरविंद अपने विग्रहं दिनोच वो विग्रह में आज प्रतिष्ठापना की देचा अपने महाराज स्वर्गवासी वेगोच पण पोरिया तारा तुडवोच तारा तुटो कोणती तारा ते सेनदकारो शेर हृदय में छ सेवालाल अपने जगोण दारू छोड़ायो से वाते त्यांग चलायच खेत खेतारी आचो करो गावड़ी ढोर पोसो से आचो काम करो कोण केगोच अपने जगोण रामराव बापू सेवालाल आपण दादी दादा पिढी मा दिठते आपण जगोण सेवालाल केताणी रामराव महाराजर वर सोबत चालच आपण वर पच भगवान कुणसो भगवान उतरच को जन्मे मा आपण छिचार कुण चालच को भगवान से नाचो करनो उन्दुन जाप दणो से आचो चालनो हमार सल्पा तांडे वासुले न से नाचो काढनो आज हमार जगोण तांडे मा छिचार लकरे एक 4-5 मिनट के आज जाबे चढ़ गए सरू बाजातेर मुनि चढ़ो और लाल रामलू चढ़ो 4-5 मिनट चढ़ गए से मोतम जाबे चढ़ गए उंदूर लार वो जाबे पर कुण चढ़े लार कुण लकरे वो जाबे चढ़ जोड़ मन क्या अरे आचो काम चालो आचो मार्गम देखो आचो वाटेन चालो हनु रमो मत हनु गाली फुरो मत कर वो कणु ఉమ్మడి నిజామాబాద్ వరప్రదాయిని నిజాం సాగర్ ప్రాజెక్టు నీళ్లను వానాకాలం సాగు కోసం ఆదివారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కలిసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అన్నారు. ఏప్రిల్ నెలలో వచ్చే వడగండ్ల వాన భారీన పడవద్దంటే ముందుగానే నారు మడులను పోసుకోవాలన్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టు నీళ్లను వానాకాలం సాగు నిమిత్తం ఆదివారం విడుదల చేశారు. ముందుగా మంత్రోచ్చరణలతో పూజలు చేసిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, తోట లక్ష్మీ కాంతారావు నిజాం సాగర్ ప్రధాన కాలువ గేట్లను ఎత్తివేసి కాలువలోకి వానాకాలం సాగు నీళ్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వానాకాలం మొదటి విడతగా 10 రోజుల పాటు నీటి విడుదల కొనసాగుతోందని, అనంతరం 10 రోజుల విరామం మండల 2వ విడత నీటి విడుదల ఉంటుందని అన్నారు. రైతులు అధైర్యపడవద్దని, నారు మందులు పోసుకున్న రైతులు వరి నాట్లు వేసుకోవాలని అన్నారు. ముందుగానే వరి నాట్లు వేసుకోవడం వలన వడగండ్ల వాన భారీన పడే అవకాశం ఉండదని అన్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది వరుణుడు కరుణిస్తాడని, మంచి వర్షాలు కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జూలై 7వ తారీఖు వరకు కదండి, జూలై 7వ తారీఖు వరకు ఉంటుంది 15 రోజులు. అదేవిధంగా 8 నుంచి 17 జూలై వరకు ఆఫ్ చేస్తాము. అయితే 23 నుంచి 7 జూలై వరకు 1400 క్యూసెక్ల నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ వెట్టింగ్ కూడా 18 జూలై నుండి స్టార్ట్ అవుతుంది. 27 జూలై వరకు మళ్ళీ ఒక 10 రోజులు 1300 టీఎంసీల క్యూసెక్స్ల నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది. అయితే దాదాపుగా ఎంతవరకు ఈ అలీ సాగర్ వరకు మొత్తము 1,15,825 ఎకరాలకు నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది. టోటల్గా ఈసారి మనకు 3.6 టీఎంసీల డ్రావబుల్ వాటర్ అంటే ఉపయోగించుకోవాల్సినటువంటి అంటే మనకు 3 టీఎంసీ అవసరం ఉంటే
3.6 TMC వాటర్ మనకు అందుబాటులో ఉంది. 2 విడతలకు సరిపడి బరాబర్ నీళ్లు ఉన్నాయి. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ యొక్క 3 TMC నీళ్లను విడుదల చేసుకుంటాం. నారుమడు వానకాలం పంట నారుమడి రోహిణి కార్తెలు పోసేసుకోండి, లేదన్నా ఇప్పుడు పోసేసుకోండి. ఇది అయిపోతే అక్టోబర్ ఆఖరి కల్లా కోతలు అయిపోతే దసరా కల్లా మళ్ళీ నవంబర్ దీపావళి అప్పుడు కొత్త నారుమడి పోసుకుంటే యాసంగి పంటకు మళ్ళీ మార్చి 30 తారీఖు లోపల 120 రోజులు కావాలి కాబట్టి ఇంకా 5 రోజులు ఎక్క తక్కువ వచ్చినా మార్చి 30 తారీఖు లోపల కోతలు అయిపోతే తెలంగాణలో ఒక దరిద్రం ఉన్నది. ఏప్రిల్ మాసం వచ్చిందంటే వడగన్నమని పడుతుంది. వచ్చిన పంట నేలపాలవుతుంది. ఆనాడు బాధపడే బదులు పంటను ముందుకు జరుపుకుంటే మన చేతిలో పని. అది వడగలను ఆపే శక్తి నీకు లేదు, కానీ పంటను ముందు జరుపుకునే శక్తి నీకు ఉన్నది. కట్టుకున్న భర్తను మామతో కలిసి హత్య చేసి గుంతలో పూడ్చిపెట్టిన ఘటన బాన్స్వాడ మండలం తిరుమలాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. కొద్ది రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాన్స్వాడ సిఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం తిరుమలాపూర్లో చెందిన రాములు జులాయిగా తిరుగుతుండేవాడు. తాగి వచ్చి భార్య మంజుల, తండ్రి నారాయణను కొడుతూ హింసించేవాడు. దీంతో విసిగిపోయిన వారిద్దరూ కలిసి ఈ నెల 9న రాములను హత్య చేశారు. మృతదేహాన్ని 2 రోజుల పాటు ఇంట్లోని సెప్టిక్ ట్యాంకులో ఉంచారు. అనంతరం ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో గుంత తవ్వి పూడ్చిపెట్టారు. గత 10 రోజులుగా రాములు కనిపించకపోవడం, ఇంటి పక్కన ఖాళీ స్థలంలో తవ్విన గుంత అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు వారిద్దరిని నిలదీశారు. దీంతో నిందితులిద్దరూ రాములను హత్య చేసినట్లు చెప్పడంతో శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాన్స్వాడ పోలీసులు ఆదివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని గుంతను తవ్వగా మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అట్లు పోసుకున్నాం, తాగి వచ్చిండు, చేపల కూరలు తెచ్చి కూరండు ఫ్రై చేసి రాత్రి తిన్నాడు. తాగి పంటే అయితే మా తాత ఏమో 7 గంటలకు గొడ్డ బాత్రూంలో పెట్టుకొని గొంతుకాడ నరికిండు. మా నాన్నకు రక్తం ఉంటేమో కుంకుమలుగా పోసిండు తాత అని. మళ్ళా మా తాత మా మమ్మీని వెళ్ళాడు. 10 గంటల నుంచి 12 గంటల దాకా పొక్క తవ్వి మా మమ్మీ మా తాత ఇద్దరు ఒక చేతు కాల్వట్టి, ఒకళ్ళేమో మల్దారం కాల్వట్టి. నవీపేట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం పార్లమెంట్ లో ఎంపీ అరవింద్ మాట్లాడాలని జనవికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా వ్యవహరించి పనులు జరపాలన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం బాసరకు వెళ్లే ప్రధాన రహదారిపై నవీపేట్ మండల కేంద్రంలో రైల్వే గేట్ ఉండటంతో రోజు రోజుకు ప్రయాణికులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు ఇబ్బంది తప్పడం లేదు. ప్రతిరోజు 30 నుండి 45 రైళ్లు ఈ గేటు నుండి వెళుతుండటంతో వాహనదారులకు నరక యాతనగా మారింది. గేటు పడితే 20 నుండి 30 నిమిషాల వరకు గేటు వేసి ఉండటంతో అప్పుడప్పుడు అత్యవసర సర్వీసులు అయిన అంబులెన్స్ లో, పోలీసులు వాహనాలు, ఫైర్ ఇంజిన్లు సైతం నిలిచిపోయి ఎంతో నష్టం వాటిల్లుతోంది. ఈ విషయంపై జనవికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి సీనియర్ నాయకులు సూరిబాబుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 2వసారి భారీ మెజారిటీతో ఎంపీగా గెలుపొందిన అరవింద్ పార్లమెంట్ లో నవీపేట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరు చేయించాలని కోరారు. నిత్యం వేలాది వాహనాలు ఈ గేట్ మీదుగా వెళుతున్నాయని, గేట్ పడ్డప్పుడల్లా కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోతుండటంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. గతంలో అనేక సార్లు ఈ సమస్యను పలువురు ఎంపీ అరవింద్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ఇప్పటికైనా స్థానిక బీజేపీ నాయకులు పట్టుబట్టి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జావేద్ జనార్దన్, సాయి తేజ, సాయి తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా నిజామాబాద్ జిల్లా పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి మరి భారీ మెజార్టీతో గెలిచినటువంటి అరవింద్ అన్న గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఏదైతే తన పార్లమెంటుగా 2వసారి గెలిచినటువంటి సందర్భంలో ఈ నియోజకవర్గంలోని అనేక సమస్యలతో పాటు ముఖ్యంగా రైల్వే సమస్యలు తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి దానికంటే ముందు నవీపేటలోని బాసర్ రోడ్డు, మరి అదేవిధంగా నిజామాబాదు, మహారాష్ట్ర, అదేవిధంగా రంజార్తో పాటు నందిపేట, మరి అనేక ప్రాంతాలకు కేంద్రంగా ఉన్నటువంటి నవీపేట మెయిన్ రోడ్డు, ముఖ్యంగా బాసర్ పుణ్యక్షేత్రం అయితే ఏదైతే ఉందో మరి దానికి దాదాపు అనేక రాష్ట్రాల నుంచి భారతదేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి బాసర్తో పాటు మరి వ్యాపారానికి
ఒక మెయిన్ గుండెకాయలాగా నవిపేట మెయిన్ సెంటర్ ఉంటున్నటువంటి పరిస్థితుల్లో మేకల సంత కావచ్చు, మేకల సంతకు దాదాపు ఒక 3-4 రాష్ట్రాల నుంచి మరి ఇక్కడ మేకల వ్యాపారం అనేది ప్రతి శనివారం జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి దానికి తోడు శుక్రవారం కూడా మరి గత అనేక సంవత్సరాలుగా మరి మార్కెట్ ఫ్రైడే మార్కెట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ రాకపోకలు అనేది మరి రవాణా సౌకర్యం అనేది విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. జనాభా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రవాణా సౌకర్యంతో పాటు వివిధ సమస్యల కొరకు మరి రాకపోకలు ఇవన్నీ సమస్యలు పెరుగుతున్నటువంటి సందర్భాల్లో మరి నవిపేట మరి వాళ్ళ ఏదైతే మెయిన్ కేంద్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి గతంలో కూడా అనేక సార్లు మరి పత్రికల ద్వారా కానీ మరి పొద్దున్న నుంచి రాత్రి వరకు దాదాపు ఒక 35 నుంచి 45 సార్లు పడుతుంది అనేది మరి అనేక పత్రికల ద్వారా కావచ్చు, ప్రెస్ ద్వారా కావచ్చు, ప్రత్యక్షంగా మేము ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ప్రజలందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. మరి గతంలో పార్లమెంట్ సభ్యులు గారికి అనేక సార్లు మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మరి తెలియజేయడం కానీ వాళ్ళ పార్టీ బీజేపీ నాయకులు కానీ మిగతా వాళ్ళు కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో కూడా మరి గతంలో కరోనా రావడం మరి అదేవిధంగా బడ్జెట్ విషయంలో కొన్ని ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు ఉన్నందున మరి ఇవాళ మొదటి పార్లమెంట్ సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే రెండవసారి పార్లమెంట్ ఎన్నికైనటువంటి సందర్భాల్లో మరి మొదటిసారిగా పార్లమెంట్ సమావేశాలు ఈ నెలలో లాస్ట్కు జరుగుతున్నటువంటి సందర్భాల్లో మరి నవిపేట ఓఆర్ బ్రిడ్జ్ కొరకు మరి ఇదే పార్లమెంటు సమావేశంలో బడ్జెట్ని నిజామాబాద్ జిల్లాలో మరి నవిపేట రైల్వే దాని కొరకు ప్రతిపాదన చేయాలని ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారికి మేము అందరం కూడా కోరుతున్నాం. ముఖ్యంగా గతంలో మరి ఇబ్బందులున్నా కరోనా వచ్చినా కానీ దేశమంతా అల్లకల్లమైన పరిస్థితుల సందర్భాలను కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అందుకే దీన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా మరి ఖచ్చితంగా తన దృష్టిని మరి ఈ పార్లమెంట్ నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆట ఆడవద్దని పేర్కొన్నారు. డాక్టర్ కావాలని లక్ష్యంతో ఎంతో కష్టపడి నీట్ పరీక్ష రాసినటువంటి విద్యార్థులకు వారి కలలకు గండి కొట్టారని అబ్బగోని అశోక్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగినాయని తక్షణమే పరీక్షలను మళ్లీ నిర్వహించి అర్హత గల వారిని అవకాశం వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని ప్రకటించాలని అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్షా పత్రాలు లీకేజీ జరగడం వల్ల అర్హత గల అభ్యర్థులు డాక్టర్లు కాకపోతే ఎటువంటి అర్హతలు లేనటువంటి వైద్యం మీద అవగాహన లేనటువంటి డాక్టర్లు సమాజంలోకి వచ్చినట్టయితే ప్రజలు వారి చేతిలో ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అర్హత గలవారు నీట్ పరీక్షను సాధించలేకపోయారన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించి పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి నీట్ పరీక్షలను కేంద్ర ప్రభుత్వము తక్షణమే మళ్ళీ ఆ పరీక్షలను విద్యార్థులకు రాయించాలని మేము బహుజన లెఫ్ట్ పార్టీ నుండి మరియు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే నీట్ పరీక్ష రాయాలంటే ఒక డాక్టర్ కావాలంటే నీట్ పరీక్షలో క్వాలిఫై కావాలా? మరి అట్లాంటిది నీట్ ఎగ్జామ్ని పేపర్లను లీకేజ్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. దీనికి ఎవరైతే కారకున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలా. మరి దీని పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి భావితరాలకు ఉపయోగపడే విధంగా డాక్టర్లు రావాలని అందరూ ఆశిస్తూ ఉన్నారు. మరి అట్లాంటి విధంగా మరి ఎవరైతే పేపర్లు కొనుక్కొని ఈరోజు డాక్టర్లు అయితే మరి ఆ డాక్టర్ల చేత ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు మరియు వాళ్ళ ద్వారానే ప్రాణ నష్టం అనేది భవిష్యత్ తరాలకు మంచి డాక్టర్లు రాకపోనట్లయితే ప్రజలలో ఉన్నటువంటి డాక్టర్ల పైన నమ్మకం అనేది కోల్పోతారని ఈ సంఘటన గురించి నేను చెప్తా ఉన్నా. మరి అదేవిధంగా ఎవరైతే అర్హత కలిగిన వారు వాళ్ళ కళను నెరవేర్చుకోవడానికి ఈరోజు నీట్ ఎగ్జామ్ రాయడానికి ఎంతోమంది రావడం జరిగింది. మరి వాళ్ళకు క్వాలిఫై మార్క్స్ మరి రావాలి కాబట్టి వాళ్ళైతే పేపర్లు లీకేజ్ జరగడం వల్ల వాళ్ళ ఆశలన్నీ అడియాసలైనాయని మేము తెలియజేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ పునరుద్ధరణ కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు తక్షణమే బాధ్యత మీదే తీసుకోవాలా, చొరవ తీసుకొని మళ్ళీ విద్యార్థులు ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై ఉన్న వాళ్ళకి నీట్ ఎగ్జామ్లో భాగంగా మెడికల్
రైతుల బాధలను గుర్తించిన ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడానికి సిద్ధమైందని పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్ లో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, గోర్త దేవేందర్ నాయకులు మాట్లాడుతూ ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల పక్షాన అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ తెలంగాణలో ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం చేయండి మా రైతులకు రుణమాఫీ చేస్తున్నట్టే మేము రైతులం ఆల్రెడీ ఈ కాంగ్రెస్ రేవంత్ అన్నకు మేము రుణపడినాం. ఇప్పటిదాకా ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో చెప్పింది, ఆ చెప్పినదంతా ఒక్కసారి కూడా రుణమాఫీ ఒక్కసారి చేయలే. వాళ్ళేదో పెద్దగా మాటలు చెప్తున్నారు. రేవంత్ అన్న లెక్క ఈ రోజు దాకా ఇప్పటిదాకా ఏదైనా ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా ఇలాగ చేయలే, ఏ రాష్ట్రంలో కూడా ఇలాగ ఏ జనం చేయలే. ఇవాళ రుణమాఫీ ఒక్కసారి చేసిందంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో మన వైఎస్ రాఘరెడ్డి దగ్గర ఇవాళ రేవంత్ అన్న తీసుకున్నాడంటే ఏ జిల్లా కూడా ఇవ్వదాకా ఏ రాష్ట్రం కూడా చేయలేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చిండ్రో రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి మొన్నటి మంత్రివర్గ సమావేశంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని చెప్పేసి మారు కాంగ్రెస్ పార్టీ రుజువు చేస్తుంది. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇదే విధంగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేయడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో మాయమాటలు చెప్పి రైతులను మోసం చేసింది తప్ప రైతులకు ఎలాంటి రుణమాఫీ కానీ ఇతరత్ర రైతులకు సబ్సిడీ కానీ తర్వాత ఏదైతే సబ్సిడీలు తర్వాత కానీ ఎలాంటి రైతులకు ఉపయోగకరమైనటువంటి వాటిని ఆచరణలోకి తీసుకురాలేదు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈరోజు ఈ మీడియా సమావేశము ప్రత్యేకంగా ఈ భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ మరి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం అన్నది ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మా అన్నగారైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో ఇచ్చిన మాటకు కట్టుబడి మరి ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఇంత పెద్ద రుణమాఫీ కార్యక్రమానికి ఆయనకు ఎంతటి నిర్ణయం తీసుకున్నాడంటే ఆయన కూడా ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకు సాధక బాధలన్నీ తెలుసు కాబట్టి రైతులకు నేను ఏమన్నా చెయ్యాలి, రైతుకు నేను ఏం చేసినా కూడా తక్కువే అన్న భావనతోని ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ఈరోజు 31,000 కోట్లతోని ఈ రుణమాఫీ చేయడం జరిగింది. ఇందులో 40 లక్షల కుటుంబాలకు మరి ఈ యొక్క సహాయం అందడం చేయడం జరిగింది. మరి ఇలాంటి రైతు పక్షపాతైన మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి మనము ఏ పార్టీలో ఉన్న రైతులందరూ కూడా వారి యొక్క నిర్ణయానికి వారి యొక్క చేసిన మనకు లబ్ధికి రుణపడి మనమందరము పార్టీలకు అతీతంగా ఆయన వెన్నంటి ఉంటే మరియు ఇంకా రైతు సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆయన ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకొని ప్రతిపక్షాలు ఎప్పుడైనా కానీ మీరు రుణమాఫీ చేయగలరా, ఇది బూటకు హామీ, మీరు చెయ్యలేరు, ఏదో చిన్న 6 గ్యారంటీలో మీరు అవి చేసిన రుణమాఫీ చేసినప్పుడు చూద్దాం అనే
వక్రీకరించి రేవంత్ రెడ్డి గారు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం రోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు జాగ ఉదయ్ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు లోక భూపతి రెడ్డి విచ్చేసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదానాన్ని బలిదాన్ దినోత్సవంగా జరుపుతారు. ఆయన సేవలను కొనియాడారు. జనసంఘ్ పార్టీని స్థాపించి 370 ఆర్టికల్ను పూర్తిగా వ్యతిరేకించాడని, హిందుత్వ పార్టీని స్థాపించిన మొట్టమొదటి మేధావి బెంగాల్ని పాకిస్తాన్లో కలపాలన్న కుట్రను వ్యతిరేకించాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధులు కలిగొట్ట గంగాధర్, జస్సు అనిల్, బీజేపీ సీనియర్ నాయకులు బొట్ల విజయ్, ఆకుల శ్రీనివాస్, ఆకుల రాజు, మందుల వీరభద్రి, ప్రధాన కార్యదర్శులు పోల్కం వేణు, పులి యుగేందర్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు కలిగొట్ట ప్రశాంత్, నాయకులు జగిర్దార్ శ్రీనివాస్, ఆరి రాజేశ్వర్, కిరణ్, ఉదయ్ గౌడ్, బాషెట్టి రాజకుమార్, నాయకులు కార్యకర్తలు పాల్గొని నివాళి అర్పించారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా నేడు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు మిత్రులు జాగా ఉదయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వర్ధంతి జరుపుకొని వారి చిత్రపటానికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ నాయకులు, మా గురువర్యులు భూపతి సార్ గారులకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు సార్ చెప్పినట్టు 1901లో కలకత్తాలో జన్మించిన తర్వాత, వారు యువకునైన తర్వాత, ఒక విద్యావేత్త అయిన తర్వాత, ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందూ వ్యతిరేక విధానాలను బెంగాల్లో పాకిస్తాన్లో కలపడానికి, బెంగాల్లో పాకిస్తాన్ కలపడానికి జరిగే కుట్రను కూడా వారు భగ్నం చేయడం జరిగింది. వారు ఒకటే చెప్తుండేవారు, ఏక్ దేశ్ మే దో ప్రధాన్, దో విధాన్, దో నిషాన్, నహీ చలేగా అన్న ఒక సంకల్పంతో వారు ముందుకెళ్లి ఆ ఉద్యమాన్ని ఉధృతం చేసి వారు చివరికి అరెస్ట్ అయి జైలు జీవితమై వారు అనుకోని పరిస్థితులలో ఏ విధంగా చనిపోయారో ఇదే రోజున 1953లో చనిపోవడం జరిగింది. వారు 1951లో జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ఆ పార్టీ నుంచే అక్కడ పార్టీలో పనిచేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు కానివ్వండి, ఎల్కే అద్వానీ గారు కానివ్వండి, జయంతి సందర్భంలో వర్ధంతి సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ కూడా మనవి చేస్తామన్నా, వారు 1901లో జన్మించారు, 1953లో గతించారు. 52 సంవత్సరాల్లో ప్రపంచంలోనే ఒక మంచి పేరు, దేశభక్తిగా వ్యక్తిగా ఒక పేరు పొందినటువంటి వ్యక్తి. అతను ఒక న్యాయవాది, బెంగాల్లో జన్మించిన వ్యక్తి. బెంగాల్ రాష్ట్రాన్ని ఆనాడు లియాఖత్ అలీ ఈ రాష్ట్రాన్ని పాకిస్తాన్లో బెల్జే సందర్భంలో దాన్ని కొట్లాడి వెస్ట్ బెంగాల్గా మనము ఈనాడు మన భారతదేశం నడపడం జరిగింది. లేకుండా ఈ బెంగాల్ అనేటువంటి ఉన్న బెంగాల్ కూడా అటే పోతుండే. మరి త్యాగ పురుషుడు ఆర్టికల్ 370 విషయంలో కొట్లాడి కాశ్మీర్కు పోయి అతని యొక్క జీవితాన్ని అందించిన వ్యక్తి ఈనాటికి కూడా అతను ఏ విధంగా మరణించిండు అనే విషయం కూడా తెలియదు వాస్తవంగా. అటువంటి వ్యక్తి ఆర్టికల్ 370 ఖిలాఫ్ కొట్లాడిండు. ఈ భారతదేశ ఆ యొక్క సాధనను మన మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆర్టికల్ 370 యొక్క విముక్తిని కల్పించిన వ్యక్తి, జనసంఘ్ స్థాపకుడు. 1952లో జనసంఘాన్ని స్థాపించిండు. ఇందల్వాయి మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని హామీ ఇచ్చి నెరవేరుస్తామన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చిత్రపటాలకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్, కిసాన్ కేర్ అధ్యక్షుడు ఎల్ఐసి గంగాధర్ ఆధ్వర్యంలో
పాలాభిషేకం నిర్వహించి పటాకులు కొట్టి సీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇందుల్వై మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ గౌడ్, కిసాన్ ఖేత్ మండల అధ్యక్షుడు ఎల్ఐసి గంగాధర్ మీడియాతో మాట్లాడుతూ ఎలక్షన్లో భాగంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని హామీ ఇవ్వడంతో రుణమాఫీపై కేబినెట్ లో ఆమోదం కావడంతో ఇందుల్వై మండల రైతుల పక్షాన వారికి రుణపడి ఉంటామని అన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రైతాంగానికి ఆనందంతో జరుపుకునే ఒక పండుగ లాంటిది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పేసి ఆ మాట ఇవ్వడం జరిగినది. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం లోటు బడ్జెట్ 6 లక్షల కోట్ల అప్పుతో ఇచ్చినా కానీ కూడా ఈ రుణమాఫీ ఏకకాలంలో చేయడం అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయంగా భావించవచ్చు. ముఖ్యంగా ఈ 47 లక్షల మందికి ఈ లబ్ధి చేకూరుతుంది. దాదాపు 31,000 కోట్ల భారం మన రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది. లోటు బడ్జెట్ ఉన్న సమయంలో కూడా ఈ అధిక భారాన్ని అంటే 31,000 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాని కోసం కేటాయించడం అనేది ఇది చాలా ఆనందించదగ్గం. మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పార్టీ అని మరోసారి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మా రూరల్ ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారి భూపతి రెడ్డి నాయకత్వంలో అలాగే మా జిల్లా కిసాన్ ఖేత్ ముప్పగంగారెడ్డి అన్న నాయకత్వంలో మేము ఈ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇది చాలా అంటే ప్రతిపక్షంలో ఉన్న రైతులు కూడా ప్రత్యేకంగా మాకు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలుపుతున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ అంటే మాటపై నిలుచుంటుంది అనే దానికి ఇదొక దానికి నిదర్శనమని మరోసారి వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా కాల్ చేసి వాళ్ళ శుభాకాంక్షలు తెలుపుతున్న తరుణంలో ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు పార్టీగా ఒక రామరాజ్యంలాగా రైతు రాజ్యంలాగా ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు పాటుపడే కేబినెట్ నిర్ణయం తీసుకొని అందరికీ కూడా ఒక రకమైన ఆనందానికి ఈ ఒక కారణం అయింది. మేము కూడా ప్రజల్లో కూడా రైతుల మధ్య కూడా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ సంతోషంతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ ఇందల్వై మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే మన ఇందల్వై మండల రైతుల తరఫున అందరి తరఫున మా రూరల్ భూపతి రెడ్డి గారికి ప్రత్యేకంగా దీంట్లో కూడా ఈ రుణమాఫీ విషయంలో కూడా భూపతి రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారితో పలు దఫలుగా రైతుల గురించి ఫోన్లో మాట్లాడారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సేవలు మరువలేనివి. బలిదాన్ దివస్ ను నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే. రేవంత్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన కాంగ్రెస్ శ్రేణులు. ఏకకాలంలో రుణమాఫీ నిర్ణయంపై హర్షం. సెల్పబండ తండాలో రామారావు విగ్రహానికి ప్రత్యేక పూజలు. ఘనంగా విగ్రహ ప్రతిష్టా మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.